భాష పైన అందంగా తీయండి. అదే ఇక్కడ రాలేదా దాని ఫోన్ కూడా కంప్లైంట్ పేపర్ పట్టుకోండి సార్ ఒకసారి. జిల్లా అక్కడ కదా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో దోమాడ గ్రామంలో మరి ఇల్లు కూల్చివేత సంఘటనకు సంబంధించి గత 10 రోజుల నుంచి జరుగుతున్న విషయం కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. మరి అక్కడ వారికి నిలువ నీళ్ళు లేక వారు కేవలం టెంట్ కిందే మరి వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడమే కాకుండా రైస్ కూడా ఇచ్చి మరి తిరిగి వస్తుంటే ఎవరైతే అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో వారి ఈ సూచనల మేరకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు నాపైన దాడికి ప్రయత్నించడం, వెంటనే అక్కడ నుండి సోదరీమణులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు తోడుగా వచ్చి నన్ను మరి సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అంటే పేద ప్రజలకు న్యాయం చేయడం, సహాయం చేయడం తప్ప అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నాను. తను ఈ రోజు వరకు కూడా ఈ వేళకి 11 రోజులైంది. ఈ వేళ వరకు కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒక తెలుగుదేశం నాయకుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళకి ఎవరికి కనీసం ఒక్కొక్కడు మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ సహాయం చేస్తున్న వాళ్ళకి అంటే వాళ్ళకి అడ్డు ఉండకూడదు, రాజకీయంగా ఎవరు కూడా ఎదురుగా మాట్లాడకూడదు, వాళ్ళు ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళని రాజకీయంగా అంతం చేయాలన్న ఉద్దేశమే రామకృష్ణారెడ్డి ఉద్దేశాన్ని ఈ సందర్భం తెలియజేస్తాను. గతంలో మరి చూసాం, ఎంతోమంది కార్యకర్తలని నాయకుల్ని కూడా ఇంటికి పిలిపించి ఏ రకంగా వాళ్ళని అందరినీ కూడా హింసించారు అన్నది వీడియోలు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. కానీ ఒకటే చెప్తున్నా రామకృష్ణారెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల దాడులకి నువ్వు ప్రయత్నం పురమాయించినా కూడా ఎక్కడా కూడా జంకేదే లేదు. నీ అవినీతి అక్రమాలని కూడా ఎప్పుడూ కూడా వెలుగెత్తి చూపెడతానని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనపర్తి కాన్స్టిట్యున్సీ పెదపూడి మండలం కాకినాడ జిల్లాకి సంబంధించిన మండలం అది. అక్కడ వాంటెడ్లీ కొన్ని ఆక్యుపేషన్స్ వితౌట్ ఎనీ టైం బీయింగ్ కానీ నోటీస్ కానీ లేకుండా చేయడం, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పేద ప్రజల్ని ఒక 8 ఇళ్ళని అర్ధరాత్రి మీద కూల్చేసి వాళ్ళకి నీడ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వారిని ఏదో రకంగా ఆదుకుందాం, వారికి కనీసం తిండి కూడా లేదు, వారికి తిండి అన్నా పెడదామని చెప్పేసి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వారికి సహాయం, మాజీ ఎమ్మెల్యేగా వారికి సహాయం చేయాలి, ఆయన బాధ్యత కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం.
వెళ్ళి వారందరికీ ఎయిడ్ ప్రకటించి వాళ్ళందరినీ ఆదుకుని రిటర్న్ పెదపూడి నుంచి వెళ్తుంటే ఆయన మీద దాడి జరగడం, ప్రీ ప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేయడం, ఆ విషయమై కంప్లైంట్ తీసుకుని గౌరవ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. గడిచిన 2 రోజుల క్రితం అనపర్తి మాజీ శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారి పైన తెలుగుదేశానికి సంబంధించి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి, లేకపోతే అక్కడ రామకృష్ణారెడ్డి గారు అనే శాసనసభ్యుడికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దోమాడ గ్రామంలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వారికి సహాయం చేసి తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో దాడికి ప్రయత్నించడం అనేటువంటిది అమానుషం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి అని అంటానికి అది ఒక ఉదాహరణ. ఒక మాజీ శాసనసభ్యుడు క్షతగాత్రులు అయితే ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేని రీతిలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే విషయం అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానిని ఇవాళ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి, కాకినాడ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వారిని కలిసి, ఎస్పీ గారిని కలిసి ఏదైతే సూర్యనారాయణ రెడ్డి గారి పైన దాడికి ప్రయత్నించినటువంటి సంఘటనలో సాక్షులుగా ఉన్నవారు, పోలీసు వారు కూడా అక్కడికి వచ్చారు. సూర్యనారాయణ రెడ్డి గారు కంప్లైంట్ లాంచ్ చేశారు పెదపూడి పోలీస్ స్టేషన్లో. దానిపైన విచారణ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ దాడికి ప్రయత్నం చేసిన వారు ఉన్నారో వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది డిమాండ్గా వారికి తెలియజేయడం జరిగింది. అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అధికారం దేనికనంటే సేవ చేయడానికి. అధికారం అహంకారంగా మారిపోయి ప్రజలపై దాడులు చేయడానికి కాదనేటువంటిది ఒకసారి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి, అసత్యాన్ని ప్రచారం చేసి పేద ప్రజల్ని హింసించడం ద్వారా వారి పార్టీని బలపరుచుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సాగదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో ఒకటి మొదలుపెట్టారు, P4 అని, పేదలను గుర్తించి పెద్దల చేత సహాయం చేయిస్తారని. చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీరు చెప్పిన దానికి పూర్తిగా రివర్స్లో, మీరు ఏదైతే P4 చెప్పారో దానికి పూర్తి రివర్స్లో పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడం P4ఆ? పెద్దల సహాయంతో పేదలను పెంచడం P4ఆ? నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత గల ముఖ్యమంత్రి, బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి, బాధ్యత కలిగినటువంటి మంత్రి సింహాచలంలో భక్తులు మరణిస్తే కనీసం పలకరించడానికి లేదా వారిని ఓదార్చడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజానీకం గమనించండి. కేవలం వీళ్ళు రాజకీయం వారి సంపాదన కోసం తప్ప పెద్దలు అవ్వాలి, పేదలే అవ్వాలి అనేటువంటి వారి లక్ష్యాన్ని ఈ సందర్భంలో గుర్తించమని ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నాను.